ఆకాశవాణి పల్లెపడుచు నాటకం వింటారు. రచన మూలం శ్రీ పినిశెట్టి శ్రీరామ్మూర్తి. రేడియో అనుసరణ శ్రీ కాటూరు రవీంద్ర త్రివిక్రమ్. నిర్వహణ శ్రీ ఏబి ఆనంద్. సమర్పణ శ్రీ పంతగాని గోపాలకృష్ణమూర్తి. వినండి, పల్లెపడుచు నాటకం. నాన్నోయ్, నాన్న అక్క అన్నం తెచ్చిందే, తొందరగా రా. వస్తున్నారా నాన్నోయ్, అక్క చేపల కూర తెచ్చిందే, గుమగుమలాడిపోతుంది. నీదే ఆలస్యం, రారా. వస్తున్నారా నాన్న, వీడు అన్నం కోసం ఎదురు చూడడమే సరిపోయిందా, లేక పనిలో ఏదైనా సాయం కూడా చేశాడా? ఏదో చేశాళ్ళమ్మా. అన్నట్టు ఈ చేపల కూర ఎక్కడమ్మా? చంద్రం బావ వాలగ చేపలు తెచ్చాడు. అట్టగా వాళ్ళ చెరువులో పట్టారంట. ఆ ప్రేమ, ఆ మంచితనం అంతా వాళ్ళ అమ్మ పోలిక. ఆ అమ్మగారు తమరు చెల్లెమ్మగారే కదా బాబు. మీ మంచితనమే ఆ అమ్మగారికి వచ్చింది. అవును గంగులు, నా చెల్లి బంగారు తల్లి. కానీ కానీ మీ బావ కిరాతకుడు. దేవుడు ఇట్ట ఎందుకు చేస్తాడు? దేవుడే చేస్తాడ్రా గంగులు. అంత మడిసి బుద్ధులోనే ఉంది. ఆ మాట నిజం బాబు. మన అమ్మగారు ఉన్నప్పుడు చెల్లెమ్మ చెల్లెమ్మ అంట చేతికి సిక్కిందల్లా అట్టుకుపోయేవాడు. అట్టంటోడు ఇప్పుడు నాకు తనకి చుట్టరకు ఏంటని అంటున్నాడంట. నరాల మీద కురుపు, నడమంత్రపు సిరి అన్నారు కదా బాబు. అదంతా డబ్బు మదం. నాన్న, అన్నం చల్లారిపోతుంది, ముందు తిను. తిండికేలేమ్మా. ఒకప్పుడు 20 ఎకరాల ఆశ విని ఇప్పుడు 2 ఎకరాలతో నిలబడ్డాను. నడితే ఎక్కడ నీ పాదాలకు అందిపోతాయోనని నిన్ను గుండెలో పెట్టుకు పెంచానమ్మా. చూపు సారిస్తే కనిపించే ఇంటి నుంచి నీకు అన్నం తెస్తే నేను అలసిపోతానా నాన్న? గడిచే వాళ్ళు బుర్రకాలు కప్పుకొని గోసాలు చేస్తారు. రెక్కాడితే గాని డొక్కాడని మనకెందుకులే నాన్న ఆ నీటు గోటు. అంటే సరిపోతాంట్రా? నీతిగలాళ్ళు ఈదులో నిలబడితే ఏలెట్టు చూపిస్తారా? ఘోష చేస్తే ఆ చెడు కూడా మంచిగా సెలమణ అయిపోతాయి. జమీందారుని రమోదేవి గారు ఎవరం అదేగా. రంగయ్య గారు నేరుగా కోటలో పాగా వేసి లక్షాధికారి అయ్యాడు గందా. గంగులు, రంగయ్య మామ వస్తున్నాడు. అదేనమ్మ రాస్కారం. ఉన్నోడి మాటకి ఊరవతల ఉలిక్కి పడతారు. లేనోడు సత్యం పలికినా పట్టించుకోరు. మాయదారి లోకం. ఏంట్రోయ్ గంగులు, వేదాంతాలు వినిపిస్తున్నావు? ఎవరికి? నేనెంతటోని బాబాయ్య యాదాంతకాలు చెప్పడానికి. ఏమన్నా శోభితే మీలాంటి జ్ఞానం తెలిసినోడు సొప్పాలి గాని. ఏం బావా, వీడిని పాలేరుగా వచ్చింది ఇలా మాట్లాడడానికేనా? ఏమండే బాబు, ఇది మీ పొలము కాదు, నేను మీ పాలేరుని కాదు. నా పెత్తాపని మీకెందుకంట? నోరు మొయ్యిరా. తల బిరుసు తగ్గించుకుని తల వంచుకు బ్రతుకు. కూలివాడు కూలివాడిగానే మాట్లాడితే మర్యాదగా ఉంటది. అయ్యే, ఇప్పుడు నాకేంటి లోపం? నేనే అడ్డమైన దారులు దొక్కి పెద్ద రైతులు కాలా. గంగులు, పెద్దాడితో వాదనమని నీ పన్ను చూసుకో. మీరు చెప్పారు గనక వెళ్తున్నా, లేకపోతేనా వెళ్ళా. అట్టాగెలో బాబు, వెళ్ళిపోతున్నా. బావా, ఏం అనుకోమాక. ఆడికేం తెలీదు. ఎందుకు తెలీదు? నువ్వు లోకు ఇచ్చి నెత్తి మీద ఎక్కించుకుని వాడిని అలా తయారు చేసావు. నేను తయారు చేసేదేమన్నా బావా? కూలీ రైతు అని భూదేవి దగ్గర భేదాలు ఎట్టుకుంటే పనులు ఎలా సాగుతాయి? బాగుంది. ఇంట్లోకి తీసుకెళ్లి అన్నం పెట్టలేకపోయావు. వాడు కూడా పెద్ద రైతు అయ్యేవాడు. పెట్టే రోజు వస్తే కులాలు గిలాలు పక్కనే పెట్టి ఆడికి ఇంట్లో అన్నం పెట్టక తప్పదు. ఆడు రైతేనా అంటున్నావు? నిజమాడితే నిష్ఠూరం గాని రైతంటే ఎవడో మట్టి పిసుకున్నాడు రైతేగాడు. మరి భూములు ఉండేవాళ్ళంతా వాళ్ళని భూస్వాములనో పెట్టుబడిదారులు అనాలి గాని రైతోడంటే నాకు నచ్చదు. అవునులే, గడవక సొంత వ్యవసాయం చేసుకునేవాడివి. మరి అంతకంటే ఏమంటావులే? పొరపాటు బావయ్య. మా నాన్న నిజాయితీని నమ్ముకోబట్టే ఇలాగున్నాడు. నీలా అడ్డదారులు తొక్కి జమీందారిని గుప్పిట్లో పెట్టుకుంటే నీకంటే గొప్పగానే ఉండేవాడు. గోపి, ఏమీ లేకుండా నేను తిమిరిసిపడుతున్నాడు. ఉంటే వీడిని పట్టగలమా? ఇప్పుడైనా ఎవరి సొమ్ము ఊరికై తింటం లేదురే మావయ్య. ఓహోహో, కాంతమ్మ గారా? ఇంతవరకు నేను చూడలేదు కోళ్ళ.
చూస్తే మాత్రం నీకు కనపడతావా? మా అమ్మతో పాటే. మావయ్య కూడా పోయాడు అంతేగా. అనండి అనండి, రోజులు మీవి. అయినా సూరయ్య బావా, వయసు వచ్చిన పిల్లని సిగ్గు సరం లేకుండా పొలాల మీద తిప్పుతున్నావు. దీన్ని పెళ్లి ఎవడు చేసుకుంటాడయ్యా? బావా, అద్దులు మీరు మాట్లాడక. మే నీలాగా నీతి వదిలిన వాళ్ళం కాదు. గౌరవం ఇస్తేనే గౌరవం దక్కుతుంది, తెలుసుకో. తెలుసుకోవాల్సిన నేను కాదు, నువ్వు. రేపే కాశం కామేశం పట్టుబడికి వస్తారు. అప్పుడు చూద్దాం ఎవరి గౌరవం ఎంతుందో. వస్తా. నీదే ఆలస్యం. వీళ్ళు మనుషులు కాదు, రాబందులు. ఊరుకో నాన్న, మనసు పాడు చేసుకోకు. ఊర కుక్కలు మురుగుతూనే ఉంటాయి. పద ముందు అన్నం తిందువు గాని. పదమ్మా. ఏరో మాలి ఏరు, చెట్టు మీద తుమ్మేదాల జుమ్ములేలరా. ఏరో మాలి ఏరు, చెట్టు మీద తుమ్మేదాల జుమ్ములేలరా. చంద్రం బావా, నువ్వా? అవును, నేనే. ఏం భయపడ్డావా? భయం కాదా మరి? దేనికట భయం? మీ నాన్న మా నాన్న పూర్వం మనిషి కాడు, బాగా మారిపోయాడు. అంటే? అంటే ఏమిటో నువ్వే విందువు గాని. అదిగో చూడు, ఎంత కోపంగా వస్తున్నాడో మీ నాన్న. మా నాన్న వస్తున్నాడా? అవునరా, మీ నాన్ననే. అయినా నీకు ఇవేం పెడబుద్ధులరా? పెడబుద్దులా? కాకపోతే మరేమిటి, గ్రాడ్యుయేట్ అయ్యావు, పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం సంపాదించావు, లక్షలు కట్టమిస్తామని సంబంధాలు వస్తుంటే ఇలా గాలికి తిరిగే పిల్లతో నువ్వు కూడా పొలాల మీద తిరుగుతావేరా? నువ్వు పొరపాటావు నాన్న. కాంతం నా కాబోయే భార్య. అత్తయ్యకిచ్చిన మాట నువ్వు తప్పినా నేను తప్పను. చచ్చే ముందు ఏదో దాని ఆత్మశాంతి కోసం అన్న మాటను పట్టుకుని ఇప్పుడు దీని వెంట పడతావేరా? నువ్వేమైనా అనుకో, నేను కాంతాన్ని తప్ప ఇంకెవరిని చేసుకోను. అడుగో, సూర్యమా వస్తున్నాడుగా, ఇప్పుడే తేల్చేద్దాం. రాని తెలుస్తా. ఏమిటి బావా ఇదంతా? ఏమిటా ఇదంతా నీ కొట్ల కదూ? ఎందుకంత పెద్ద మాటలు అంటున్నావు? నేను నీకేం అన్యాయం చేశాను? ఎంతకంటే ఏం చెయ్యాలయ్యా? ఏపుగా ఎదిగిన పిల్లని ఎర్రగా మావాడి మీదకు తోలావు. లక్షలకు వారసుని అప్పనంగా అల్లుని చేసుకోవాలని ఆరాటపడిపోతున్నావు. ఇంతకంటే అన్యాయం ఇంకేముంటుంది? అన్యాయం నాది కాదు బావా, నీది. మేం పచ్చగా ఉన్న రోజుల్లో చెల్లాయి అంట ఆత్మీయతలు వాళ్ళకు పోసి సంబంధం ఖాయం చేసింది నువ్వు. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. లోపం పరిస్థితిది కాదు బావా, నీ మనస్థితిది. కలిమి కళ్ళు దాగి మత్తులో ఉండవు. నీకు నీతి మీద నిజాయితీ మీద నమ్మకం ఎలా ఉంటుంది? అవునయ్యా, నాకు నీతి నిజాయితీ లేదు. నాకు డబ్బే సర్వస్వం. తెలిసిందిగా, ఇక మా సంబంధం మీద ఆశలు పెట్టుకోకు. పదవదమ్రా. నేను తర్వాత వస్తాలే, నువ్వు వెళ్ళు. నీతో చాలా పనులున్నాయి, త్వరగా వచ్చాయి. ఎదురు చూస్తుంటాను. అలాగే వెళ్ళు. మావయ్య, నువ్వు మనసు కష్టపెట్టుకోకు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే నేను కాంతానే పెళ్లి చేసుకుంటాను. నా మాట నమ్ము. నిన్ను నమ్మక ఎవరిని నమ్ముతాను బాబు? బావా, ధైర్యంగా ఉండు కాంతం, నేను వస్తాను. అరే గంగోల్, ఏ మర్యాదగా మాట్లాడబోయో సాయిబు. మర్యాద గిరాద హెన్కు గాని రంగయ్య గారు ఎక్కడా? నన్నేమన్నా కాపలా పెట్టావా? కావలి తెచ్చుకో. పిల్ల కాస్త కదలకుండా నిలబడు, ఫోటో తీస్తా. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? మాట్లాడకుండా నిలబడండి, మా నాన్నని పిలుచుకొస్తా. అరే రే, ఒక్క ఫోటో ప్లీజ్. రెడీ, 1 2 3. సార్, మడిసి వెళ్ళిన తర్వాత ఫోటో ఏమిటి పడుతుంది అండి? ఇక్కడ ఆడ మనుషులకి ఫోటోలు తీస్తే హీపులకి సాపులు చేస్తారు. నాకు తెలిసిలేవా? అరే కామేశం బాబు, మీరు కూడా పొలానికి వచ్చారా? ఏ నీకేమన్నా అభ్యంతరమా? అబ్బే, నాకే అభ్యంతరం. హాయిగా మీ ఇష్టం వచ్చిన ఫోటోలు తీసుకోండి. ఇవన్నీ మన పొలాలే. దాట్స్ గుడ్. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు.
కాశం, సాబ్ నేను ఫోటోలు తీసుకొస్తా, నువ్విక్కడే ఉండు. పిచ్చి రోజు రోజుకి ముదిరిపోతుంది పాపం. అదే అర్థం కావటం లేదు రంగయ్య సాబ్. ఇంతకీ ఈయనకి పిచ్చి ఎందుకు పట్టింది? అబే నాకేం తెలుస్తుంది, పెద్ద పెద్ద డాక్టర్లే చేతులు ఎత్తేశారు, మనవే పాటి. అంతా కర్మ అంతే. అంతే అంతే. ఎవడి కర్మ ఎలా ఉందో ఏం తెలుస్తుంది. అడుగో ఆ సూరయ్య వస్తున్నాడు. కాశం, మనకు రావాల్సిన బాకీ గట్టిగా అడుగు. మీరే చూస్తారుగా సాబ్. ఎంతసేపు అయిందయ్యా కాశం వచ్చి? మాది వచ్చేదానికి మీకు సంబంధం లేదు అండి. మగతా గిగతా ముట్టా చెప్పి పైసా గీసా ఇస్తే పట్టుకపోతాం. రంగయ్య బావ బాకీ పాలేరు కమ్మతం పోతే తినటానికి కూడా గింజలు మిగలట్లేదు. అదంతా మాకు తెలవదు. జమీందారు గారికి ఇవ్వాల్సిన ధాన్యం మీరు ఇచ్చేస్తే మేము పట్టుకపోతాం. తిండికి కూడా ఉంచుకోకుండా ఇమ్మంటావా? అవన్నీ జాంతానాయి సార్. మీరు బాకీ కట్టకపోతే మగతా భూమి వాపస్ తీసుకుంటాం. నడవండి రంగయ్య గారు, మకం మాది పొలం మీద వేద్దాం. పంట మనం స్వాధీనం చేసుకుందాం. పద పద. అయిపోయింది గంగుడు, మనకున్న ఈ కాస్త ఆధారం కూడా పోయింది. వీధిలో ఆడుకోవడమే మనకు మిగిలింది. నీకు అన్యాయం చేశానమ్మా. కాయ కష్టం చేస్తే కడుపు నిండకపోతుందా అని జమీందారు గారి పొలంలో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని నిండా మునిగిపోయానమ్మా. ఊరుకో నాన్న, బాధపడకు. వద్దంటే ఆగే బాధ అమ్మా ఇది. మీ అమ్మ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆ రంగయ్య దగ్గర చేసిన అలివిగాని అప్పులతో వడ్డీ మీద వడ్డీలతో మన పొలం అతని పొరవయిందమ్మా. మిగిలిన 2 ఎకరాలకి మరో 5 ఎకరాలు కలిపి చేసుకుంటే కాలం గడుస్తుందని జమీందారీ పొలం కౌలుకు తీసుకుంటే ఇలాగయిందమ్మా. ఇంటికి పద. అమ్మా కాంతం, గంగులు వెళదాం పదండి. పదండి బాబు. అమ్మో, అయ్యో, అబ్బా, తల పగిలిపోతుందిరా బాబు. అయ్యో అయ్యో కామేశం బాబు, ఎవరు మిమ్మల్ని ఇంత దారుణంగా కొట్టింది? ఇంకా ఎవరు? ఆ గంగుల్ గాడే. వాడికి ఎంత కావరం? జమీందారు గారు పైన కొడతాడా? ఇదంతా సూరయ్య పని అయ్యి ఉంటది. ఇలాంటిదేదో పుట్టిస్తావో నాకు తెలుసు, అందుకే ఆదరా బాదరా వచ్చా. చెయ్యాల్సిందంతా చేయించి ఇప్పుడు నంగనాచిలా వచ్చావన్నమాట. విషయం తెలుసుకోకుండా నోరు బారేసుకో మాకు. ఏమిటా విషయం? కామేశం బాబు వద్దు వద్దంటున్నా ఎంటబడి తన పెళ్ళాం ఫోటోలు తీశాడని కోపం వచ్చి గంగులు కొట్టే. ఏదో మతిలాగా తీశాడే అనుకుందాం, అందుకు మందలించాలి గాని ఇలా తల పగలగొడతాడా? అయిందేదో అయింది. ఇక నుంచి ఇలాంటి పనులు చేయకుండా కామేశం గాని కాస్త దగ్గరుండి చూసుకోండి. ఆ మాటే నీకు చెప్తున్నా. ఆ గంగుల్ని అదుపులో పెట్టు. జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను. జమీందారిని అపార్థం చేసుకోకుండా చూడు. జమీందారుని గురించి తప్ప నా గురించి నీకు లక్ష్యం లేదన్నమాట. అదేంటి బావా? అంతే మరి. నాకు రావాల్సిన బాకీ తాలూకు 10 బస్తాల ధాన్యం సంగతి ఏమిటయ్యా? తిండి గింజలు కూడా మిగలేదు. నీకేమమ్మటా బావా? ఈ శరీరం మిగిలింది, దీనికోసం తిని కావాలంటే. అంత అవసరం మనకేంటి బాబు? నాకు మీరు ఇచ్చిన 10 బత్తాలు ఇస్తాను, తీసుకెళ్ళమనండి. గంగులు, సంవత్సరం అంతా కష్టపడి సంపాదించిన నీ 10 బస్తాలు ఇచ్చేస్తావా? అవును బాబు, ఎత్తంటోళ్ళ ముందు తలదించుకునే బదులు ఆ పని చేయడమే మంచిది. రంగయ్య గారు, పదండి, 10 బత్తాలు వేసుకెళ్తారుగానే. అంతకంటేనా? పద పెడదాం. పద పద. రావయ్యా కాశం. పదండి. సూరయ్య, బాధపడకు, మా అమ్మకి చెప్పి నీ ధాన్యం నీకు ఇప్పిస్తాలే. కామేశం బాబు, కనీసం జమీందారి మీ చేతిలో ఉన్నా మేము సుఖంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు దిక్కులేని వాళ్ళం అయ్యాం. దిక్కులోనోడికి దేవుడే దిక్కు. దేవుని ప్రార్థించు, నిన్ను కాపాడుతాడు. నేను వస్తా, ఫోటోలు తీసుకోవాలి. వెళ్ళండి బాబు, మేము ఎలా పోయినా పర్వాలేదు. ఆ భగవంతుడు మీలాంటి అమాయకుల్ని చల్లగా చూడాలి, చల్లగా కాపాడాలి. Thank you.
చచ్చిపోతున్నాను. అమ్మా ప్లీజ్ ఆ మ్యూజిక్ ఆపు, ఆపు. కుదరదు. నువ్వు వినలేకపోతే అవతలకు వెళ్ళు. అలా వెళ్ళాలంటే నాకు 100 రూపాయలు శాంక్షన్ చేయాలి. ఎందుకు? మంచి ఫోటోలు తీయాలి. నీ ఫోటోలు పిచ్చి పోదా? నీకు పాటల పిచ్చి, నాకు ఫోటోలు పిచ్చి. నీ పిచ్చి కంటే నా పిచ్చే మంచిది, ఎవరిని డిస్టర్బ్ చేయదు. ఫోటోలు ఉండబట్టే నాన్నగారి రూపాన్ని అలా గోడ మీద ఫోటో రూపంలో చూస్తున్నాం కదూ. అబ్బా, ఇక నీ సోది ఆపు. ఇవిగో 100 రూపాయలు తీసుకుని అవతలకు వెళ్ళు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అమ్మయ్యా, ఎలాగైతేనే అవతలకు వెళ్ళాడు. అమ్మా రంగయ్య సాబాయా, ఎవరు? రంగయ్య గారికి వచ్చింది అండి. రంగయ్య గారికి వచ్చిందేమిటి నీ మోహం? రంగయ్య గారు వచ్చారా? జీ జీ మా. వెళ్ళు, నువ్వు బయట ఉండి రంగయ్య గారిని రమ్మను. అలాగే అమ్మా. సార్ లోపలికి వెళ్ళండి. అలాగే అలాగే. దేవి గారి వాళ్ళ చాలా ఉత్సాహంగా ఉన్నారు. దేవరు వారు వస్తున్నారని. అయితే ధన్యులమే. అటు ఇటు ఎవరన్నా ఎవ్వరూ లేరు. ఉండాలని తెలుసు, కానీ సందేహం తెచ్చుకుంటే మంచిదని. ఆ, మీ అబ్బాయి చంద్రాన్ని ఎస్ఐగా ఈ ఊళ్ళోనే వేశారట. అవును, ఇప్పుడు నా మనసు కొంత శాంతించింది. దేని గురించి? జమీందార్ గారు అదే నీ భర్త మరణం గురించిన కేసు ఇంకా అలాగే ఉంది కదా, సిఐడిని కూడా వేశారని తెలిసింది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పిచ్చిదానా, ఈ రంగయ్య ప్లాన్కు భంగపాట అనేదే ఉండదు. నీ దయమటుకు ఉండాలి గాని. ఏమిటా ప్రాధేయత? రాణి గారు కదా. రాజాగారు అర్థించటమా? అది లోపాయికారి వ్యాపారం. అబ్బా వదిలేండి. కాసిం వచ్చాడు. కాసిం, లోపలికి ఎందుకు వచ్చావు? थोड़ा काम है, फिर आऊंगा, माफ करो. నా కంటికి వీడు కాస్త ఘటికుల్లా కనిపిస్తున్నాడు. అందరూ మీ కంటికి అలాగే కనిపిస్తారు. కాసిం మాత్రం చాలా మంచివాడు. అందరినీ నమ్ముతావు, వచ్చే అపాయాన్ని గుర్తించకుండా. మిమ్మల్ని అలా నమ్మలేదు కదా. ఆ? ఎంత మాట? మోసం అనేది నన్ను కోసి చూసినా కనిపించదు. ఈ మాత్రం దానికి కోతలెందుకులేండి. అవును, కామేశాన్ని ఎవరు కొట్టినట్టు నిర్ధారణ చేశారు? సూరయ్య లేడు, ఆ పని పాలేరు గంగులు. వాడు మహా పొగరబోతులే, వాడి చేత కొట్టించాడు సూరయ్య. సూరయ్య? అందుకేనేమిటి క్షమించి ఊరుకున్నారు గంగుల్ని? క్షమించి ఊరుకోవటమా? వాడినేం చేస్తే ఏం లాభం? అసలు వాడికి తగిన బుద్ధి చెప్పాలి. సూరయ్య మీ బంధువు అనుకుంటాను. బంధువు, అందుకే నీ వరకు వచ్చింది. మరొకడైతే అక్కడే పాతి పెట్టేవాడిని. వాళ్ళ అమ్మాయిని మీ చంద్రం పెళ్లి చేసుకోబోతున్నాడంటగా. పెళ్ళ? అసంభవం. అదంతా సూరయ్య కుట్ర. సూరయ్యకి అంత ధైర్యమా? అతని కుట్ర నన్నేం చేస్తుంది? ఈ రాణి నా పక్కనుంటే ఆ సూరయ్య అంతా ఈ ప్రపంచాన్నే కాదు, త్రిలోకాన్ని కూడా జయించేస్తాను. అమ్మా సూరయ్య గారాయా. మంచి సమయానికే వచ్చాడు. లోపలికి రమ్మను. రమా, ఇప్పుడు నువ్వు జాలి తెలిస్తే లాభం లేదు. సవతి కొడుకే కావచ్చుగాక కూలివాడి చేత కొట్టించాడంటే అది నీ హోదాకే భంగం. అడిగి వస్తున్నాడు. కబురు పెట్టారా అండి? అవును, మా కామేశాన్ని కొట్టించిన వాళ్ళెవరు? రంగయ్య బాబు చెప్పే ఉంటాడుగా. నువ్వు కొట్టించిన మాట నిజమేనా అని చెప్పాడా? వేరే చెప్పడం ఎందుకు? పాలేరు కొట్టాడంటే కామంద్ అండే కారణమని ఎవరైనా అంటారు. రమాదేవి గారు, నిజంగా నాకేమీ తెలియదు. గంగులు మాపాలేరే. మీ అబ్బాయి కామేశం గారు వాడి పెళ్ళాన్ని ఫోటో దిగిపోతే అది భయంతో అరిచిందట. ఏదో చేశాడనుకుని గంగులు తొందరపడ్డాడు. ఆ తర్వాత విషయం తెలుసుకుని వాడు బాధపడ్డాడు. అవన్నీ నాకు అనవసరం. కూలీ చేసుకుని బతికేవాడు జమీందారు బిడ్డని కొట్టడం క్షమించరాని అపరాధం. నీలాంటి వాడికి మా భూమి కవులకి ఇవ్వటం మా పొరపాటు.
ఇక నుంచి నువ్వు ఆ పొలంలోకి అడుగు పెట్టరాదు. ఇది మా ఆజ్ఞ. అలా ఆగ్రహించకండి, కనికరం చూపండి. చూపాను గనికే నీ మీద కేసు పెట్టకుండా వదులుతున్నాను. ఇక వెళ్ళు. ఓ సూరయ్య గారా, ఎందుకు గలాట పడుతున్నారు? వాట్ హ్యాపెన్? ఏం జరిగింది? ఏముంది బాబు, మీ దెబ్బ గురించే ఈ గొడవ అంతా. నా దెబ్బ గురించా? నా దెబ్బ గురించి మీరు గొడవ పట్టడం దేనికి? ఐఎమ్ ఆల్ రైట్. నేను బాగానే ఉన్నాను. కామేశం, నువ్వు లోపలికి వెళ్ళు. ఇప్పటిదాకా డార్క్ రూమ్గా ఉండొచ్చాను, ఇంకెక్కడికి వెళ్ళమంటావు? అన్నట్టు సూరయ్య గారు, గంగుల పిల్ల ఫోటో అద్భుతంగా వచ్చింది. ఆ కంగారు కింద పడి పగిలిన కుండలోంచి చిందుతున్న నీళ్లు, వండర్ఫుల్ వండర్ఫుల్. కామేశం, నువ్వు లోపలికి వెళ్తున్నావా లేదా? ఎందుకు వెళ్ళాలి? కొట్టినవాడు గంగులు, తప్పు చేసిన వాడు కామేశం. మధ్యలో సూరయ్యకేం సంబంధం? అసలు ఈ కేసుకి జడ్జిమెంట్ ఇవ్వడానికి మీకే అధికారం ఉంది. ఆ డ్యూటీ నాది. సూరయ్య గారు, నేను చేసిన తప్పుకి క్షమాపణతో పాటు 5 రూపాయలు ఫైన్ చెల్లించుకుంటున్నారు. ఇదిగో. కాసిం, కామేశం గోల్ చేస్తున్నాడు, బయటికి తీసుకుపో. నిజం చెబితే నిష్ఠూరం. ఈ మాత్రం దానికి కాసి ఎందుకు? నేనే పోతున్నానులే. సూరయ్య గారు, మీరు కూడా వెళ్ళండి. రమాదేవి గారు, సూరయ్య వెళ్ళాక అతని బాకీ కోసం నన్ను బాధిస్తే నేనే సమాధానం చెప్పలేను. ఆవు దూడం కావలసిన వాడవని కోరి దస్తావేజులు రాయించాను కాబట్టి. చావకుండా బతకకుండా కంఠంలో గంటను గుచ్చి పాపం కన్నీళ్లు తుడుస్తున్నావు. ప్రాణం పోకుండా ఉన్నందుకు సంతోషించు. మా ఐదారి ప్రాణం పోయినా బాగుండేది. కట్టుకున్నది పోయింది, ఆస్తి పోయింది, ఇక మిగిలింది పిల్లలు. వాళ్ళ కోసం ఈ మొండి బతుకుతున్నాను. వస్తానమ్మా. ఇదే ఛాన్స్, వదిలితే లాభం లేదు. సూరయ్య, మా బాకీ సంగతి చెప్పకుండా వెళ్తావే? చెప్పడానికే ఉంది, అన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయిగా. అందుకే తనఖా పెట్టిన ఇల్లు, భూమి బాకీ కింద వదిలిపెట్టు. అలా చెయ్యి. అమ్మా, రంగయ్య మాటలు విని ఇంతటి పాపాన్ని కూడిగట్టకండి అమ్మా. ఇతని నక్క వినయాలకు మోసపోకండి. మాటలు జారుతున్నావు. రంగయ్య రైతునని చెప్పుకుంటూ సాటి రైతు హృదయాన్ని రంపప్పు కోత కోసే నీచానికి పాల్పడకు. తల్లికి ఆలికి తారతమ్యం లేని వాడివి, నీతో ఏం మాట్లాడినా తప్పే. సూరయ్య, మర్యాద మీరు మాట్లాడుకో. కళ్ళు నెతికెక్కాయి. ఎవరి దగ్గర మాట్లాడుతున్నాడో మరిచాడు. ఇప్పుడేంటి, జమీందారు గారు పోయినప్పుడే కళ్ళు నెత్తికెక్కి రమాదేవి గారి ప్రాపకం సంపాదించి నిరంకుశంగా ప్రవర్తిస్తున్నావు. నా పిల్లల్ని అనాథాన్ని చేసి వీధులు పాలు చేయాలని చూస్తున్నావు. నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగనివ్వను. నీ బండారంతా బయట పెడతాను. నోరు ముయిరా వెధవా. నన్ను వెతవానంత ధైర్యం వచ్చిందిరా నీకు? అనడమే కదరా, ఇదిగో చాచి లెంపకాయ కూడా కొడుతున్నాను. ఏం చేస్తావో చేసుకో. ఏం చేస్తానా? ఈ కర్రతో నీ తల 2 ఒక్కలు చేస్తాను. అమ్మో, తప్పించాడు. అమ్మో, కర్ర ఎత్తకుండానే చచ్చేవాడివి. నిన్ను కొడితే కర్రకేవమనవరా? వెతవ ఎవరు నువ్వే ఆలోచించుకో. వస్తాను. చూసావరమ్మా, కొద్దిలో ప్రాణ ప్రమాదం తప్పిపోయింది. ఇక వీడి అంతు చూడక తప్పదు. ఇప్పుడింతకి ఏం చేద్దామని? ఏం చేస్తానా, పోలీస్ కంప్లైంట్ పెట్టి వీడిని జైలు పాలు చేస్తాను. వీడి పిల్లల్ని అడుక్కునేలా చేస్తాను. ఈ రంగయ్య అంటే ఏమనుకుంటున్నాడో నా తడాక చూపిస్తాను. సరే, అదేదో చూడండి. సాయంగా కాసిం తీసుకువెళ్ళండి. అలాగే, నువ్వు జాగ్రత్త. కాసిం, కాసిం. అమ్మా కాంతం, కాసిన మంచినీళ్ళు తీసుకురామ్మా. అలా ఉన్నావే నాన్న? అబ్బే, ఏం లేదురా. రమాదేవి గారు ఏమన్నారు? ఏమంటారు, రంగ ఏదంటే అదే. నాన్న, మంచినీళ్ళు తాగు. ఆ,
కామేశం గారిని కొట్టినందుకు ఏమైనా అన్నారా? అనడంతో సరిపెట్టుకోలేదమ్మా. మరి నా జీవితంలో ఈ వయసులో నేను ఒకటి చేత దెబ్బతిన్నాను. సూరయ్య అంటే పౌరుషవంతుడిగా ఇంతకాలం బతికాడు, నీతివంతుడిగా లోకం చెప్పుకుంది. ఆఖరికి ఎందుకు పనికిరాని పరుల సొమ్ము తెగ తిరిగి బతికే ఒక పిరికి పొంద చేత తిన్నానమ్మా దెబ్బలు. మామయ్యేనా నాన్న? వాడి చేతులు విరిగిపోను ఇంత దుర్మార్గం చేస్తాడా? ఎందుకు ఊరుకున్నావు నాన్న? ఏం జరిగితే అది జరిగేది. నీ కర్రతో వాడి బుర్ర బద్దలు కొట్టలేకపోయావా? ఓ నీచుడితో నువ్వు దెబ్బతింటమా? అదే అనుకున్నాను. కర్రతో కొట్టబోయాను. కెవ్వును అరిచాడు, గజగజలాడాడు. నాకు చెయ్యాడలేదు. అంటే కొట్టలేదా? లేదు, పిరికి వాణ్ణి కొట్టడానికి చెయ్యి రాలేదు. నువ్వా చంద్రరావు? ఏమిటిరా ఇన్స్పెక్టర్ యాక్షన్లో వచ్చావు? డ్యూటీ మీద వచ్చాను. అర్థమైంది. రాజు తెలుసుకుంటే దెబ్బలకేం కొదవా. రంగయ్య నా మీద కేసు పెట్టుంటాడు. అయినా ఇంత చిన్న పనికి నువ్వే రావాలా చంద్రం? రానక్కర్లేకుండానే సరిపోయేది. నీ చేతులకు సంఖ్యలు వేసి కానిస్టేబుల్ వీధి వెంట పోలీస్ స్టేషన్కి నేను తీసుకురావడం ఇష్టం లేక నేనే వచ్చాను. ఏ న్యాయం బావా ఇది? చెంప దెబ్బ కొట్టింది మీ నాన్న, అరెస్ట్ చేసేది మా నాన్ననా? అందుకేగా ఈయన ఇన్స్పెక్టర్ గా ఈ ఊరు వచ్చింది. తండ్రి చేసే తప్పుడు పనుల్ని కప్పించుకోవడానికి ఈ ఉద్యోగం బాగా పనికొస్తుంది. గోపి, నువ్వెంతో మంచివాడు అనుకున్నాను బావా. ఇంత మాత్రానికే చెడ్డనుకోవడం కూడా సరికాదు. ఇంతకు నేను చేసిన నేరం ఏమిటని పోటిచ్చారు? జమీందారు గారింట్లో దొంగతనం చేయడానికి దౌర్జన్యంగా ప్రవేశించావట. అడ్డొచ్చిన రమాదేవిని రంగయ్యని కొట్టావట. ఎంత న్యాయం! ఇది నువ్వు నమ్మావా బావా? లేదు, కానీ డ్యూటీ ముఖ్యం. కంప్లైంట్ ప్రకారం చర్య తీసుకోక తప్పదు. న్యాయం చూడరా? డబ్బును వాడే చెబితే అదే నిజం, అదే న్యాయం. మామయ్య, ఇంకా బంధుత్వం ఎందుకు బాబు? సూరయ్య గారు, మీరు నాతో స్టేషన్కి రావాలి. మంచిది, నడవండి ఇన్స్పెక్టర్ గారు. బాధపడకండి. ఏం చేస్తాం, డబ్బు గలవాడదే రాజ్యం. మీకు తల్లి లేదు, ఇప్పుడు తండ్రికి కూడా దూరం అవుతున్నారు. మళ్ళీ నిన్ను ఎప్పుడు చూస్తామో? ఏం చెప్పగలం తల్లి. నేను వస్తాను, ధైర్యంగా ఉండండి. ఆగండి బాబు, ఆగండి. గంగులు, అవును బాబు, నేనే. మీకు అన్యాయం జరుగుతుంటే చూడలేను బాబు. ఇదిగో ఇన్స్పెక్టర్ బాబు, ఆ కాంగ్రెస్ ఇంకోని కొట్టింది నేను. నన్ను తీసుకెళ్ళండి. ఆ మహారాజు దేవుళ్ళు అంటాడు. ఆయన వదిలేయండి బాబు, ఆయన వదిలేయండి. అన్యాయం ఎవరికి జరిగినా ఒకటి. దుర్మార్గం చేసే వాళ్ళకి తప్పేమిటి ఒప్పేమిటిరా? గంగులు, నా కుటుంబానికి నువ్వే దిక్కు. నా బిడ్డల్ని కనిపెట్టుకుని ఉంటూ అదే చాలు. గంగులు, ఇలా తీసుకెళ్లాల్సి వచ్చినందుకు నేను బాధపడుతున్నాను. కానీ అది నా డ్యూటీ. రేపు మా నాన్ననే ఇలా తీసుకెళ్లాల్సి వచ్చినా వెనుకాడను. సురేష్ గారు, పదండి, వెళ్దాం. మావయ్య, మా నాన్న నీకేం ద్రోహం చేశాడని ఇలాంటి పని చేశాం. ఓహో, సూరయ్య రైతు ముద్దుల కూతురు కాంతమా? మావయ్య తడాకా ఏమిటో ఇప్పుడు తెలిసి వచ్చిందా? మావయ్య, తల్లి లేని వాళ్ళం మాకు తండ్రిని కూడా దూరం చెయ్యకు. మా అమ్మే బతికుంటే ఇలా చేసేవాడివా? వెంటనే మా నాన్నని విడిపించు మావయ్య. అది అయ్యే పని కాదులే. నీకు చేతనైతే నన్ను జైల్లో పెట్టించు. నాన్న పెద్దవాడు, సమయానికి తిండి లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. నాకు భయం లేదు, తిండి లేకపోయినా బతుకుతాను. నన్ను జైల్లో పెట్టించి నాన్నను విడిపించు. చెప్పే కదరా, అది కుదరదు.
మీరంతా నన్ను ఎంత అవమానించారు, దాని ఫలితం ఇప్పుడు అనుభవించండి రా. నా కసి తీరేదాకా మిమ్మల్ని వదలను. ఇంకెందుకు ఆలస్యం? మమ్మల్ని ఇంట్లో పెట్టి తలుపులు తాళం వేసి నిప్పంటించు. చచ్చి మారిపోయిన మా శవాల్ని చూసి మనసారా ఆనందిద్దువు గాని. ఆ, ఇల్లు తగలబెడితే నష్టం కదూ. అంటే మా ప్రాణాలు పోయినా పర్వాలేదన్నమాట. ఎవరికి నష్టం? రమాదేవికి, లేకపోతే నాకు. అదేమిటి? అదంతే. మీ ఇల్లు కొనరా మా పరం అయింది. అబద్ధం. మా నాన్నని జైల్లో పెట్టించి మమ్మల్ని వీధుల్లోకి నెట్టాలని చూస్తున్నావు. అది నీ వల్ల కాదు. ఆ, ఎలా కాదో నేను చూస్తాను. మావయ్య మావయ్య, మా నాన్న వచ్చేదాకా ఆగు. నువ్వు కోరినట్లే అందరం కలిసి వెళ్ళిపోతాం. నీ కాళ్ళు పట్టుకుంటాను మావయ్య, మమ్మల్ని కనికరించి వదిలిపెట్టు. ఛీ, కాళ్ళు వదిలు. 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 మా అక్కని కాలుతో తంతావా? నిన్ను గోపి, ఆగు. ఈ మహానుభావుడు ఇప్పుడు నీ మీద కూడా దొంగ కేసు పెట్టి జైల్లో వేయిస్తాడు. వేయించని, నాకేం భయం లేదు. ఇవాళ వీడి అంతు చూస్తాను. అరే రే 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 క్యా కర్తా హై గోపి, జరా ఠైరో. ఆ కాసిం, త్వరగా రా, సమయానికి వచ్చావు. వీళ్ళని బయటికి గట్టి తలుపులు తాళవై. అట్టాగే సాబ్, బాహర్ జాओ. మా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. పద తమ్ముడు. పదక్క. పీడ వదిలింది. దరిద్రపు కొట్టి సంత. పసి పిల్లల మీద ఎందుకు సాబ్ అంత కోపం? నీకు తెలియదులే. ముందు తలుపులు మూసి తాళవై. జీ సాబ్. కాసిం, సాబ్, ఏం చేస్తున్నావు ఇక్కడ? చెప్పిన పని చేస్తున్నాం సాబ్. ఎవరు చెప్పిన పని? ఇంకా ఎవరు? అమ్మగారే. అమ్మ ఏం చెప్పింది? దుమ్ము దులపమంది, దులుపుతున్నాం ఆ సాబ్. పని ఆపి ఇప్పుడు నేను చెప్పించి. చెప్పండి సాబ్, మీకు ఏది చెప్పినా చేస్తాం. ఈ డ్రెస్ నాకు బాగుందా? ఏక్దమ్ సినిమా హీరోలో ఉన్నారు సాబ్. ఉన్నా కదా? ఆ, వెరీ గుడ్. నీకు తెలీదు కదూ, ఏమిటి సాబ్? నేను సినిమాలో వేస్తున్నా. ఆ? వాహ్ వాహ్, ఏం సినిమా సాబ్? ఎప్పుడు వస్తుంది? ఆ సంగతి సినిమా తీసిన వాడికే తెలీదు, నేనేం చెబుతాను. ఇది ఎలా కాదని నేనే సినిమా తీసేద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉంది ఐడియా? ఖూబ్ అచ్చా హై సాబ్, చాలా బాగుంది. సాబ్, పిక్చర్ తెలుగులోనే తీస్తారా సాబ్? ఒక్క తెలుగేం కర్మ, అరవం గిరవం, హిందీ గిందీ, మరాఠీ గిరాఠీ, ఇంగ్లీష్ ఇంగ్లీష్, అన్ని భాషల్లోనూ ఒకే మాట తీస్తాం. అయితే పైసలు చాలా అవుతాయి కదా సాబ్? అయితే అవునే. మనం ఎవరనుకుంటున్నావు? జమీందార్ కా బేటా. ఓహ్ వాహ్, తురకం కూడా వచ్చింది. దొరకవే కాదు, మరకం కూడా వచ్చు. అబ్బాబ్బా, ఏమిటి కామేశ్వర నీ గొడవ? ఇల్లంతా యాగి చేసి పెడుతున్నావు. మై డియర్ మమ్మీ, నాకు 2 లక్షలు కావాలి. 2 లక్షలా? దేనికి? సినిమా తీయటానికి. ఫోటోలో పిచ్చి ముదిరి సినిమా పిచ్చిలోకి మారిందన్నమాట. ఈ సినిమా పిచ్చి ముదిరితే ఏమవుతుందో చెప్పు చూద్దాం. నీ పిచ్చి ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్తారు? నీకు తెలిస్తేగా చెప్పటానికి. కాసు, నువ్వు చెప్పు చూద్దాం. హమ్కో మాలూం నై సాబ్, మనకి ఏమీ తెలవదు. గుడ్. తెలియకపోతే తెలియదని చెబితేనే గౌరవం. సమాధానం నేను చెప్తాను విను. సినిమా ముదిరితే కినిమా అవుతుంది. బాగుంది కదా? చాలా బాగుంది సాబ్. చూసావా, ఈ మాత్రం కూడా అమ్మకు తెలియదు. కాసిం, వీడి గోల భరించలేకపోతున్నాను. అవతలకి తీసుకువెళ్ళు. అచ్చా మాజీ, పద కామేశం బాబు, షికార్కి పోదాం పద. నేను రానంటే రాను. నాకు డబ్బులు ఇస్తేనే కదులుతా. అబ్బబ్బబ్బబ్బ, పద కామేశం బాబు, మనం బయటికి వెళ్లి మాట్లాడుకుందాం పద. వద్దు, నన్ను లాక్కెళ్ళొద్దు, నన్ను లాక్కెళ్ళొద్దు, నన్ను లాక్కెళ్ళొద్దు. ఏమిటి గొడవ? ఏముంది, సినిమా తీస్తాట 2 లక్షలు ఇమ్మంటాడు. పిచ్చి బాగా ముదిరిందన్నమాట. అంటే నీకు మరీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు, అంతేగా? దీనికి నేను ఉపాయం చెప్తాను. ఏమిటది? ఆస్తి నీ చేతిలో ఉండబట్టే కదా ఈ గొడవంతా. అది నాలాంటి నమ్మకస్తుల పేరున మార్చేయి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను.
అవసరమైతే శాల్తీని లేపేద్దాం. ఎవరిని? కామేశాన్నా? ఇంకెవరిని? వాడినే. ఉహుం. నా మనసు ఒప్పుకోవడం లేదు. అమాయకురాల, ఈ లోకంలో ఏ కొద్ది మందో నీలాంటి అదృష్టవంతులకు సిరిపడుతుంది. దానికి చీడలాగా సమస్యలుంటే మనశ్శాంతే ఉండదు. అందుకని డార్లింగ్. అబ్బా, అలా దగ్గరికి లాక్కోకండి. ఎవరైనా చూస్తే బాగుండదు. ఎవరున్నారులే చూడటానికి. అబ్బా అదిగో కాసిం వచ్చాడు. వదలండి. ఏమిటి కాసిం? ఇన్స్పెక్టర్ సాబాయ. ఇన్స్పెక్టర్ ఇప్పుడేమిటి చేయటం? వచ్చింది ఎవరో కాదు సాబ్, మీ బాబు. మా అబ్బాయి చంద్రమా. వెంటనే లోపలికి పంపించు. నమస్కారం రమాదేవి గారు. నమస్కారం. నమస్కారం. రా బాబు, కూర్చో. ఎప్పుడు నీ గురించే చెప్తుంటారు మీ నాన్న. అవునవును. నేను ఇప్పుడు డ్యూటీ మీద వచ్చాను. డ్రస్సులో వచ్చావంటే డ్యూటీ మీద వచ్చినట్టేగా. రమా, నువ్వేం కంగారు పడకు. ఆ సూరయ్య మీద కంప్లైంట్ ఇచ్చాంగా, ఆ వివరాల కోసం వచ్చుంటాడు. నమస్తే ఎస్ఐ గారు. నమస్తే కామేశం గారు. ఐఎమ్ ప్రొడ్యూసర్ కామేశం. ఓ, గుడ్ లక్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్. అన్నట్టు అమ్మా, నా 2 లక్షల సంగతి ఏం చేశావు? మర్యాదగా ఇస్తావా? ఊరంతా నీ గురించి డబ్బా కొట్టురానా? చూడండి ఇన్స్పెక్టర్ గారు, మా మదర్ చూశారు. మోస్ట్ డేంజరస్ ఫెలో. చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున కాఫీ ఇస్తే తాగారు, చచ్చూరుకుంటారు. పిచ్చి కాస్త ముదిరినట్టుంది. ఎవరికి పిచ్చి? నాకా? నానా, మీ అందరికీ పిచ్చి, లోకమంతా పిచ్చి. నేను ఒక్కడే మంచోండి. ఎస్ఐ గారు కరెక్టేనా? కాసిం, అబ్బాయిని అవతలకు తీసుకువెళ్ళు. మాజీ పదబాబు, మనం వరండాలో మాట్లాడుకుందాం. మరి నా 2 లక్షలు? ఎస్ఐ గారు వెళ్ళాక మాట్లాడుకుందాం. పదండి. సరే పద. మీ అబ్బాయి స్వతహాగా పిచ్చివాడు కాదే? కాదు, మధ్యలో ఏదో సుస్థి చేసి. పచ్చి సరిగ్గా చేయక పత్యం చేయకపోతే పిచ్చెక్కుతుందా? కాదు, ఇందులో ఏదో మతలబు ఉంది. అదేమిటో తెలియాలి. అదంతా నీ భ్రమరా. భ్రమలు తొలగించి నిజం తేల్చడానికి వచ్చాను. ఇంతకీ ఏమిట్రా నువ్వు అనేది? కామేశానికి ఎవరో కావాలని పిచ్చి పెట్టేలా చేశారు. ఆ సంగతి నువ్వెలా చెప్పగలవు? కాదని నువ్వెలా చెప్పగలవు? అలాంటి అవసరం ఎవరికుంటుంది? అది తెలిస్తే అన్నీ తెలిసినట్లే. అన్నీ అంటే? జమీందార్ గారి హత్య విషయం కూడా. జమీందార్ గారి హత్య విషయమా? ఎందుకలా షాక్ తింటున్నావు? అంటే నీకు హంతకుడెవరో తెలుసన్నమాట. చంద్రం, హద్దులు మీరు మాట్లాడకు. పరిశోధనకి హద్దులు సరిహద్దులు ఉండవు. అలాగే మాకు అయిన వాళ్ళు పరాయి వాళ్ళు ఉండరు. వస్తా. రంగయ్య గారు, చూస్తుంటే ఏదో ప్రమాదం ముంచుకొస్తుందనిపిస్తుంది. అవేవి పట్టించుకోకురమ్మా. కుర్రతనం కదా, అలాగే అంటాడు. అన్నట్టు నీకు చెప్పిన విషయం ఏం ఆలోచించావు? ఏమిటది? ఆస్తి విషయం. ఎవరి పేరా రాయించను. విషయం అర్థం చేసుకోరమ్మా. చిక్కుల్లో పడేట్టుగా ఉన్నాం. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆస్తి నా పేరు రాసామనుకో, అన్ని నేనే చూసుకుంటాను. మన వ్యతిరేకులందరినీ ఉద్యోగాల నుంచి ఊడిపిస్తాను. ఆస్తి ఎవరి పేరున రాయదలుచుకోలేదు. రమా! రంగయ్య, నా మీద అధికారం చలాయించాలని చూడకు. రైతుగా వచ్చావు, హితుడిగా మాట్లాడావు, కల్మషాన్ని సృష్టించావు, నా జీవితాన్ని నాశనం చేశావు. ఇంకా నీకు ఆస్తి కూడా కావాలా? ఆస్తి గురించి నా ఇన్ని అవకతవక పనులు చేయించింది ఇందుకేనా జమీందారు అచ్యుతం గారిని? పిలిచారా? నువ్వెందుకు మాటి మాటికి లోపలికి వస్తావు? కామోష్, మాటలు జాగ్రత్తగా రాని. కాసిం, మా బయటికి వెళ్ళు. మాజీ బాబు, ధర్మం చెయ్యండి. అమ్మా, ధర్మం చెయ్యండి. అమ్మా, ధర్మం చెయ్యండి. బాబు, ధర్మం చెయ్యండి. అరే, గోపీకాంతం మీరా? అవును కాసి, చూడు మా గతి ఇలా అయింది. బాగా చూడు, ఇందులో నీ పుణ్యం కూడా ఉందిగా.
వెళ్ళి ఆ రంగయ్యకి చెప్పు. అరే బాబా, ఎన్ని కష్టాలు, ఎన్ని కష్టాలు. మీది నాది బిడ్డలకి సమానం. మీది కష్టాలకి నాది కొంత తప్పు ఉంది. నన్ను మనసు నిండా ఏమీ అనుకోవద్దు. నువ్వేం చేయగలవులే. వాళ్ళ దగ్గర జీతానికి ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు వినాలిగా. మంచిగా చెప్పావు తల్లి. ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకుని ఏమన్నా తినండి. కాసిం, మా మావయ్య కన్నా నువ్వే నయం. అవును కాసిం, నా మాటలకు బాధపడకు. బాధ ఎందుకు బేట? అల్లా మిమ్మల్ని సల్లగా చూస్తాడు. కూడు గూడు లేకుండా ఇలా వీధుల వెంట అడుక్కుంటూ తిరుగుతున్నాం. ఒక్కసారి మా నాన్నని చూశాక మేమున్నా పోయినా పర్వాలేదు కాసేపు. మా మాత్రం కష్టాలు వస్తాయి, ఆ తర్వాత సుఖాలు వస్తాయి. వస్తాను గోపి. అలాగే. తమ్ముడు అడుగు గంగులు. గంగులు, గంగులు. కాంతమ్మ గారు, గోపి బాబు, ఇవాళ ఎంత మంచి రోజమ్మా, ఇవాళ ఎంత మంచి రోజమ్మా. గంగులు, ఏమిటి ఏమిటిలా అయిపోయావు? ఏమి చెప్పను తల్లి, నా ఆడది కాలం చేసింది. అయ్యయ్యో, ఎప్పుడు? అప్పుడేనమ్మా, ఐదుగురు జైల్లో పెట్టిన 2 రోజులకి. ఎంత పని అయింది. నాన్న కోసం మేం పట్నం జైలు దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు మమ్మల్ని బయట నుండి గెంటేశారు. అప్పటి నుంచి అక్కడే అడుక్కుంటూ ఈ రోజే ఊళ్ళోకి వచ్చాం. నీ కాళ్ళకేమైంది గంగులు? చంకలో కర్రలతో నడుస్తున్నావేంటి? ఏం చెప్పను బాబు, ఆ రంగయ్య ఏదో మందు బలవంతంగా నోట్లో పోయిచ్చాడు. అప్పటి నుంచి 2 కాళ్ళు పడిపోయాయి బాబు. ఎంత దుర్మార్గం. గంగులు, అయితే ఇప్పుడు పని పాటలేమి చేయటం లేదా? ఏం పనులు చేయగలను బాబు. నేను కూడా నీలాగే అడుక్కు తింటున్నాను బాబు. అయ్యో పాపం. అమ్మా కాంతమ్మ, అదిగో సత్రం కడుక్కోండి, నేను నీళ్ళు తాగుతా, దాహంగా ఉందమ్మా. అట్టాగే గంగులు. పద తమ్ముడు. పదక్క. తమ్ముడు, ఈ సత్రం జమీందారు గారు కట్టించింది. ఎలా పాడుపడిపోయిందో చూడు. అవునక్క, అదిగో ఎవరో లోపల నుంచి వస్తున్నారు. మీరిద్దరూ సూరయ్య గారి పిల్లలు కదూ? అవును. మీరెవరు? నా పేరు గోపాలం, కాసిం మిత్రుణ్ణి. అలాగా, కాసిం ఎంతో మంచివాడు. అవును గోపాలం గారు. అన్నట్టు మీరు ఈ సత్రంలో ఉంటున్నారా? అవును బాబు, మిమ్మల్ని చూస్తుంటే బాగా ఆకలి మీద ఉన్నట్టుగా ఉన్నారు. ఇవిగో ఈ పళ్ళు తినండి. వద్దు వద్దు. పర్వాలేదు తీసుకోండి. మీరు కాసిం లాగానే చాలా మంచివాళ్లాగా కనిపిస్తున్నారు. మీ సహాయానికి ఎంతో రుణపడి ఉంటాం. అంత పెద్ద మాటలు ఎందుకులేమ్మా, ముందు పళ్ళు తినండి. తొందర లేదులేండి. మా గంగులు మంచినీళ్ళు తాగడానికి వెళ్ళాడు. రాగానే ముగ్గురం తింటాం. సరే, అలాగే కానివ్వండి. అన్నట్టు మీ నాన్నగారు జైల్లో ఉన్నారట కదూ? అవునండి. మీ మావయ్యనటగా ఖైదు చేయించింది ఆ రాక్షసుడే మమ్మల్ని ఇలా వీధుల పాలు చేశాడు. మా నాన్నని, ఏ పాపం ఎరుగని వాడిని దొంగ కేసు పెట్టి జైలు పాలు చేశాడు. పాపం, ఆ రంగయ్య గురించి ఊళ్ళో రకరకాలుగా అనుకుంటారులే. ఏమనుకుంటున్నారు? ఏముంది, అన్నట్టు జమీందారు గారిని చంపించింది ఎవరో నీకు తెలుసా గోపి? అసలు మీ రంగయ్య మావ ఎప్పుడూ అక్కడే ఉంటాడు ఎందుకని? మా రంగయ్య మావకి రమాదేవికి మధ్య అక్రమ సంబంధం ఉందని ఊరంతా తెలుసండి. జమీందారు గారు చచ్చిపోవటానికి కారణం. మాకేం తెలియదండి. మమ్మల్ని వెళ్ళండి. రారా. నమస్కారం అండి. పదరా గోపి, పదా. పాపం అమాయకులు. ఏమిటి గోపాలం, ఎందుకు వెంటనే రమ్మని ఫోన్ చేశావు? ఇప్పటికి నా పరిశోధన ఒక కొలిక్కొచ్చింది. అంటే కాసిం పేరు మీద ఇన్నాళ్లు జమీందారింట్లో పనివాడుగా ఉండి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇప్పుడు గోపి కాంతం చెప్పిన విషయాలు విన్నాక
నా అనుమానాలు నిజమయ్యాయి. గుడ్, కంగ్రాచులేషన్స్. అయితే త్వరలోనే నేరస్తుల్ని అరెస్టు చేయవచ్చన్నమాట. అనే అనుకుంటున్నాను. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. కాంతం గోపి బాగున్నారా? చాలా దీనస్థితిలో ఉన్నారు. తినటానికి లేక అడుక్కుంటున్నారు. గౌరవమైన రైతు కుటుంబంలో పుట్టి చివరకు బిచ్చగాళ్ళయ్యారు. దీనికంతటికీ కారణం తెలుసు. ఈ పాపాలకు కర్త మా నాన్న. నువ్వు పూర్తి సాక్ష్యాధారాలు సంపాదించు. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. అలాగే సార్. భగవంతుడా, చెయ్యని నేరానికి శిక్ష అనుభవించి వస్తున్నాను. కనీసం నిన్ను పిల్లల్ని ఏకం చెయ్యి. నా పిల్లల్ని చూడకుండా నేను ఉండలేను. గంగులా ఉన్నాడే. గంగులు, గంగులు! బాబు గారు, బాబు గారు, బాబు గారు! గంగులు, అంతా సుఖంగా ఉన్నారా? కాంతం గోపు గారి పొలం ఇల్లు సాధనం చేసుకున్నాడు బాబు. అంటే నా పిల్లలు? అవును బాబు, గోపి కాంతమ్మ గారు రోడ్డున పడ్డారు బాబు. నేను ఆదుకున్నామంటే నా భార్య పోయి నేనిట్లా నడవలేను వాళ్ళయ్యాను బాబు. గంగులు, ఎంతో ఘోరం జరిగిపోయిందయ్యా. నా బిడ్డల్ని అన్యాయం చేశాను, అనాథలు చేశాను. ఎంత ఏడ్చారో. గంగలు, ఈ పాడి మొహాళ్ళకి ఎలా చూపునయ్యా. అలాగనకండి బాబు, నీకోసం పిల్లలిద్దరూ కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు బాబు. అంత చిక్కిపోయారా గంగులు? అవునయ్యా. అయ్యో భగవంతుడా, నేనెంత పాపాత్ముణ్ణి. మావయ్య, ఎవరు? ఓ, నువ్వా చంద్రం? చూడు, బాగా చూడు. నీ నాన్న పుణ్యమా అని మేము ఎలా నాశనం అయ్యారో ఒక్కళ్ళారా చూసి ఆనందించవయ్యా. మావయ్య, నువ్వు నా గురించి పొరపడుతున్నావు. అవును చంద్రం, పొరబడుతూనే ఉన్నాను. మీ నాన్నను నమ్మాను. ఇల్లు పొలం లాక్కుని నా పిల్లల్ని అనాథల్ని చేసి వీధి పాలు చేశాడు. నా పిల్లలు అడుక్కుంటున్నారయ్యా. మీ నాన్న నన్ను జైల్లో పెట్టించాడు. బతికోని శవంలా బయటకు వచ్చాను నేను ఇప్పుడు. నువ్వు మాత్రం ఏం చేశావు? నీ నాన్న దుర్మార్గాన్ని ఆపగలిగావా? ఎలా ఆపుతావు? మావయ్య, నీ బాధ అర్థం చేసుకోగలను, కానీ నేను మా నాన్న లాంటి వాడిని కాదు. ఆ సంగతి నీకు కాలమే చెబుతుంది. వస్తా. గంగులు, ఇంకా నన్ను నమ్మించాలని చూస్తున్నాడయ్యా. నాకేదో అయోమయంగా ఉంది బాబు గారు. కళ్ళు తిరుగుతున్నాయి గంగులు. బాబు, బాబు, బాబు! అయ్యో, అయ్యో, అయ్యగారు పడిపోయాడు. అయ్యగారు, అయ్యగారు, అయ్యగారు! యాలా, ఏం కర్మమండి. ఏమైంది ఖాసిం? సూరయ్య గారు పిల్లలు అడుక్కుంటున్నారు. పాపం. అవును మాజీ, ఆ రంగయ్య మాటలు నమ్మి వాళ్ళకి అన్యాయం చేశారు తల్లి. చాలా పెద్ద పాపం చేశారు. అవును ఖాసిం, రంగయ్య మాటలు నమ్మి అన్ని పాపాలే చేశాను.
అన్నట్లు ఆ సూర్య ఎలా ఉన్నాడు? జైలు నుండి బయటికి వచ్చి పిల్లల కోసం పిచ్చి పట్టి తిరుగుతున్నాడు. ఇక్కడికి వచ్చినా రావచ్చు. వద్దు, అతని రానీకు. నేను అతని మొహం చూడలేను. అరే, ఏ రోజా? మా ఏమిటి జరిగింది? ఏం చెప్పను కాసిం, మనశ్శాంతి లేదు. ఎవరో గట్టిగా గుండె పిండుతున్నట్టు బాధ. చచ్చిపోతే బాగుండనిపిస్తుంది. మా సైతానికి వాళ్ళ పట్టింది ఏమిటి? అవును, సైతాన్నే పట్టింది. ఆ సైతాన్ ఎవరు తెలుసా? ఎవరు మా? రంగయ్య. మా అవును కాసిం, ఆ రంగయ్య నన్ను పట్టుకుని నా చేత ఇన్ని పాపాలు చేయించిన రాక్షసుడు. అమ్మా. అవును కాసిం, నేను జమీందారు రెండో భార్యని. వయసులో ఉన్నాను. ఆయన ముసలివాడు. కోరికలు తీరక బాధపడుతున్న నన్ను రంగయ్య వలలో వేసుకుని నా చేత నా భర్తకు విషమిప్పించాడు. నా సవతికుడికి మతిపోయే మందిప్పించాడు. పరమ దుర్మార్గుడు. అమ్మో, నీకన్నీ చెప్పేశానేమిటి? ఇవన్నీ ఎవరికి చెప్పకో కాసిం. ఆ రంగయ్య నన్ను చంపేస్తాడు. అమ్మో, ఆ రంగయ్య వస్తాడేమో. ఉన్న తలుపులు వేయి. ఆస్తంతా తన పేరున రాయకపోతే నన్ను చంపేస్తానన్నాడు. ఏడ్చాడు, ఏమీ చేయలేదు. సూరయ్య మీద దొంగ కేసు బనాయించాడు. ఇప్పుడు ఆ పిల్లలకి చూడండి. అవును కాసిం, ఆ పాపం కూడా నాదే. రామాదేవి గారు, కేసు విడిపోయింది. ఈ నిజం తెలుసుకోవడం కోసమే ఇన్నాళ్లు నిరీక్షించాను. నువ్వు కాసింది కావా? కాదు, సిఐడి గోపాలం. జమీందారు మరణ రహస్యం తెలుసుకోవడానికి ప్రభుత్వం నన్ను నియమించింది. సిఐడివా? దయచేసి నా పరువు కాపాడు. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఇవన్నీ ఎవరికి చెప్పకు. క్షమించండి రమాదేవి గారు, నేను డబ్బు కమ్ముడు పోయేవాడిని కాదు. మీరు చెప్పిన వివరాలకు థ్యాంక్స్. వస్తాను. అయిపోయింది, అంతా అయిపోయింది. ఎవడు అలా గబగబా వెళ్తున్నాడు? ఇంతకాలం కాశీలా నటించి మన విషయాలు రాబట్టిన సిఐడి గోపాలం. అంటే అంతా చెప్పేశావన్నమాట. నిప్పు ఎన్నాళ్ళు దాగుతుంది? దుర్మార్గురాలా, నువ్వింత ద్రోహం చేస్తావని తెలుసు. అందుకే ఆస్తి నా పేరు రాసినట్టు కాగితాలు తయారు చేయించారు. ఇవిగో, వీటి మీద మర్యాదగా సంతకం పెట్టు. లేకపోతే ఏం చేస్తా? ఈ కత్తితో నిర్దాక్షిణ్యంగా పొడిచి చంపేస్తాను. నువ్వేం చేసినా సరే నేను సంతకాలు పెట్టను. పెట్టను? చూడు నేనేం చేస్తాను. నా చెయ్యి వదులు. సంతకం చేస్తావలేదా? చెయ్యను చెయ్యను చెయ్యను. లేకపోతే పిస్టల్తో కాల్ చేస్తాను. అబ్బే, ఏం లేదు కామేశం, ఊరికినే సరదాకి. ఏది ఆ పిస్టల్ లేవు? చూద్దాం. నిజం పిస్టలేనా? చాలా బాగుంది. ఇది నిజం పిస్టలరా ఫూల్? మా నాన్నగారిది. నిన్ను కాలుస్తూ ఉండు. అమ్మో, నన్ను కాదు. అమ్మో, నన్ను కాదు. మరి ఎవరిని కాల్చాలి? నేను చెప్తాగా. ఇటు నేను ఇవ్వను. ఇవ్వు. నేను ఇవ్వను. నేను ఇవ్వను. అమ్మ చచ్చిపోయింది. రంగయ్య గారు, ముందు ఆ పిస్తూల్ కింద పడేయండి. అరే చంద్రం. కాదు, ఇన్స్పెక్టర్ చంద్రం. ఇదంతా నీకోసమరా? నీతిని నమ్మే ఏ కొడుకు ఇలాంటివి తండ్రి నుండి ఆశించడు. నీ ఆట కట్టింది. పద స్టేషన్కి. కన్న కొడుకే శత్రువయ్యాక ఇంకేం చేస్తాం? పద.
నాయనా చంద్రు, నీ మంచితనం ఇన్నాళ్లకు తెలిసింది. మీ నాన్న ఆస్తులు అంతస్తులకు ఆశపడి పెద్ద సంబంధం చేద్దాం అనుకున్నా నువ్వు మాటకు కట్టుబడి పల్లె పడుచు అని చులకనగా చూడకుండా మా కాంతాన్ని పెళ్లి చేసుకున్నావు. నీ మేలు మర్చిపోలేను, నీ రుణం తీర్చుకోలేను బాబు. మనలో మనకి రుణాలేమిట్లే మావయ్య. కామేశం గారి పుణ్యమా అని మీ ఆస్తి మీకు దక్కింది. ఆయన ఇంతకాలం పిచ్చివాళ్ళ నటించి అందరినీ పిచ్చివాళ్ళని చేశాడు. అది మంచికేలే, లేకపోతే మీ ఆస్తి మీకు దక్కేది కాదు. మంచి వాళ్ళకి మరో పేరు పిచ్చివాళ్లే బావా. మా నాన్న కష్టాలన్నిటికీ కారణం ఆ మంచితనమే. చంద్రం బాబు, పేరుకు తగ్గట్టు చీకటి పోగొట్టి ఎన్నెళ్ళు తెచ్చావు. మీ ఆలు మగల్ని దేవుడు చల్లగా చూడాలా. దేవుడు చల్లగా చూస్తాడు సరే, విందు భోజనం చల్లారిపోతుంది, తిందాం పదండి. ఆగండి ఆగండి, సూరయ్య గారు, ఇప్పుడు మాకు మా జమీందారీకి మీరే పెద్ద దిక్కు. పెళ్లి ఫోటో తీయొద్దు, అందరూ ఒక్కసారి నవ్వండి. ప్లీజ్, రెడీ? 1 2 3. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పల్లెపడుచు నాటకం మీరింతవరకు విన్నారు. రచన మూలం శ్రీ పినిశెట్టి శ్రీరామ్మూర్తి. రేడియో అనుసరణ శ్రీ కాటూరు రవీంద్ర త్రివిక్రమ్. ఇందులో సూరయ్య శ్రీ ఏబి ఆనంద్, రంగయ్య శ్రీ ముసునూరి రత్నబోస్, గంగులు శ్రీ టి నరసరాజు, గోపి శ్రీ వివి స్వామి, ఖాసిం శ్రీ ఈఆర్డి రాములు, రమాదేవి శ్రీమతి ఎస్ లక్ష్మి, కాంతం శ్రీమతి బుర్రా విజయదుర్గ. నిర్వహణ శ్రీ ఏబి ఆనంద్. సమర్పణ శ్రీ పంతగాని గోపాలకృష్ణమూర్తి. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.